గుర్తింపు, అవకాశం అన్నింటికన్నా ముఖ్యంగా సొంత గడ్డపై తమ ఉనికి కోసం జరిగిన ఒక పోరాట గాథ ఇది. ఇది కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు, ఒక ప్రాంత ప్రజల గుండె చప్పుడు. సరే, మరి ఆ ఆకాంక్షల కథలోకి వెళ్దాం. ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీన్లోనే ఒక పెద్ద ఉద్యమానికి బీజాలు దాగియున్నాయి. ఒకరి సొంత ప్రదేశంలోనే వాళ్లకి అన్యాయం జరుగుతోందన్న భావన కలిగితే ఆ తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. ఈ మొత్తం కథకు గుండెకాయలాంటి పదం ముల్కీ, అంటే స్థానికులు. సింపుల్ కదా, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆ స్థానికులు అంటే ఎవరు? ఈ ఒక్క ప్రశ్న, ఈ ఒక్క నిర్వచనం చుట్టూనే ఒక పెద్ద ఉద్యమం నడిచింది. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఒక కొత్త పరిపాలన వచ్చింది, కొత్త రూల్సొచ్చాయి. కానీ ఆ రూల్స్ స్థానికులకు వ్యతిరేకంగా, బయటివాళ్లకి అనుకూలంగా ఉన్నాయి. అక్కడే అసలు చిచ్చురేగింది. ఈ మార్పులకు కారణమైన కీలక వ్యక్తి రెండవ సాలార్జంగ్. ఆయన దివాన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిపాలనలో నాన్ ముల్కీలకు, అంటే బయటనుంచి వచ్చిన వాళ్లకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది స్థానికులలో అసంతృప్తికి మొదటి కారణమైందనమాట. ఇంతకీ స్థానికులని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ పాలసీలు ఏంటి? ఫస్ట్, లాంగ్వేజ్. అప్పటిదాకా అధికార భాషగా ఉన్న పర్షియన్ని తీసేసి ఉర్దూని పెట్టారు. అంతేకాదు, ఇంగ్లీష్ను కంపల్సరీ చేశారు. ఈ మార్పులతో స్థానిక విద్యావంతులు ఒక్కసారిగా వెనకబడిపోయారు. వీటన్నిటికన్నా దారుణం, బయటినుంచి వచ్చిన వాళ్లకేమో ఎక్కువ జీతాలు. ఇది ఖచ్చితంగా వివక్ష కదా. ఇవన్నీ కేవలం ఆరోపణలు కాదు, అసలు సమస్య ఎంత లోతుగా ఉందో డేటా స్పష్టంగా చూపించింది. ఎందుకంటే నంబర్స్ అబద్ధం చెప్పవు కదా. మరి ఆ సంఖ్యలు ఏం చెప్పాయో చూద్దాం. 1886 నాటి అఫీషియల్ లెక్కలు ఒక ఐస్బర్గ్ లాంటివి. పైకి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కాని లోపలికి వెళ్లి చూస్తేనే అసలు నిజం, అసలు అన్యాయం బయటపడుతుంది. మొదటి కథ చూద్దాం. మొత్తం ఉద్యోగుల్లో ముల్కీలు 52%, నాన్ ముల్కీలు 48%. ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంది కదూ. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇప్పుడు అసలు కథ చూడండి. జీతాల విషయానికొస్తే సీన్ రివర్స్. ఉద్యోగుల్లో తక్కువగా ఉన్న నాన్ ముల్కీలు మొత్తం జీతాల్లో ఏకంగా 58% తీసుకునేవాళ్లు. అంటే ఎక్కువ జీతాలున్న పెద్ద పెద్ద పదవులన్నీ వాళ్లకే వెళ్లాయని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే అసంతృప్తి మండిపోయింది. ఈ తేడా అక్కడితో ఆగలేదు. కేవలం 8 ఏళ్లలో, అంటే 1894 పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. ముల్కీల ప్రాతినిధ్యం దారుణంగా పడిపోయింది. ఈ అంకెలు చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మొత్తం 680 గెజెటెడ్ ఉద్యోగాలుంటే అందులో బయటవాళ్లు, అంటే నాన్ ముల్కీలు, ఏకంగా 447 మంది. మరి మన స్థానికులు కేవలం 233. అంతకంటే దారుణమేంటంటే ముల్కీ హిందువుల సంఖ్య కేవలం 20. ఇది మామూలు అన్యాయం కాదు. తమ ఉనికికే ప్రమాదమని వాళ్లు భయపడ్డారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఈ ఒక్క టేబుల్ చాలు ఆ రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. మరి ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ముల్కీ సమాజం ఏం చేసింది? గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే ఆ పోరాటంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు కనిపిస్తాయి. 1884లో భాషా విధానాలతో మొదలైన అసంతృప్తి, 1888లో మొదటిసారి ముల్కీ అనే పదానికి ఒక అఫీషియల్ డెఫినిషన్ ఇచ్చేలా చేసింది. ఆ తర్వాత 1910లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలివ్వాలని రూల్సొచ్చాయి. 1888లో వచ్చిన నోటిఫికేషన్ ఒక రకంగా పెద్ద విజయమని చెప్పాలి. ఫస్ట్ టైం ముల్కీ అంటే ఎవరు అనే దానికి ఒక క్లియర్ డెఫినిషన్ వచ్చింది. 12 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న వాళ్లే ముల్కీ అని, వాళ్లకే ఉద్యోగాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అయితే చట్టాలు చేసినంత మాత్రాన సమస్యలు సాల్వ్ అయిపోవు కదా. రూల్సైతే ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా అమలు చెయ్యలేదు. నాన్ ముల్కీల నియామకాలు యథావిధిగా కంటిన్యూ అయ్యాయి. అంటే పోరాటం ఇంకా ముగియలేదు. ఈ టైంలో ఉద్యమానికి సపోర్టుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు. ప్రముఖులు, పత్రికలు కూడా తమ వాయిస్ వినిపించాయి. ఈ మాటల యుద్ధం ఎలా నడిచిందో చూద్దాం. అప్పట్లో పేపర్లు రెండుగా విడిపోయాయి. హైదరాబాద్ రికార్డర్ లాంటివి ముల్కీల హక్కుల కోసం గట్టిగా నిలబడ్డాయి. ఇంకోవైపు ది మొహమ్మదీన్ లాంటివి నాన్ ముల్కీ నియామకాలను సపోర్ట్ చేశాయి. వాళ్లను సాలార్జంగే పిలిచారని వాదించాయి. నాన్ ముల్కీల వాదన ఎంత ఘాటుగా ఉండేదో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి.
ఇలాహీ బక్ష్ అనే వ్యక్తి ఏకంగా హైదరాబాద్ను పాలించడానికి సమర్థుడైన ముల్కీ ఒక్కడైనా ఉన్నాడా అని అడిగి స్థానికుల సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీశారు. ఈ మాటలు అగ్లికి ఆజ్యం పోశాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఉద్యమానికి ఒక పవర్ఫుల్ లీడర్ దొరికారు. ఆయనే మహారాజా కిషన్ పర్షాన్. 1901లో దివానైన ఈ ముల్కీ హిందువు ఉద్యమానికి ఒక రకంగా గాడ్ ఫాదర్లా నిలిచారు. కిషన్ పర్షాద్ ఊరికే కూర్చోలేదు. సిస్టంలోని వివక్షను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఫినాన్స్ మినిస్టర్ కాసన్ వాకర్తో ఆయన పోరాటం చాలా తీవ్రంగా ఉండేది. ఉత్తర ఉర్దూ మాట్లాడేవారే గొప్ప, దక్కనీ ఉర్దూ మాట్లాడేవారు కాదు అని వాకర్ అంటే దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి అడుగులోనూ ముల్కీ అభ్యర్థులకి అండగా నిలబడ్డారు. సో ఈ ఉద్యమం యొక్క మొదటి దశ ఫలితాలేంటి? అది మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చిందో ఒకసారి చూద్దాం. ఈ మొదటి దశ పోరాటంలో కొన్ని ముఖ్యమైన విజయాలున్నాయి. ముల్కీ అనే ఐడెంటిటీకి ఒక లీగల్ స్టాటస్ వచ్చింది. అన్యాయాన్ని బయటపెట్టడానికి డేటాని ఎలా వాడొచ్చో తెలిసింది. కొన్ని సంస్కరణలు కూడా వచ్చాయి. కానీ స్థానికులు బయటివారి మధ్యున్న అసలు సమస్య మాత్రం పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. అది భవిష్యత్తులో మళ్లీ రాజుకోవడానికి సిద్ధంగానే ఉంది. 1 శతాబ్దం క్రితం నాటి ఈ పోరాటం ఏదో జరిగిపోయిన కథ కాదు. ఈ రోజుకి లోకల్, నాన్ లోకల్, వలసలు, ఉద్యోగ అవకాశాలు ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్న ప్రతిసారి ఆనాటి పోరాటం యొక్క ప్రతిధ్వని ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఆనాటి పోరాటం నేటి పరిస్థితులకి ఎలా అద్దం పడుతుందో ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.